అభిమానంతో మాట్లాడాడు. నిజమా? మీ అన్నయ్య ఏంటి నాకెంత షాక్ ఇచ్చాడు? నేనెంత షాక్ అయ్యానో ఆలోచించండి. ఎందుకు కావునందు? మీ అన్నయ్యని బ్లాక్మెయిల్ చేస్తున్నాడని వాడు ఎండింగ్ చూద్దాం అనుకుంటే మీ అన్నయ్య బెండైపోయాడేంటి? అదే విచిత్రం. ఓ అనామకుడెవరో ప్రాణాలకు తెగించి నా ముందుకొచ్చాడంటే నిన్నెంత ప్రేమించాడో ఆలోచించుకోమన్నాడు. మరి నువ్వే ఆలోచించావు? అన్నయ్య చెప్పింది కూడా నిజమే కదా. ఏంటి ఆలోచిస్తున్నావు? మీ అన్నయ్య ఏ రూట్లో ఆలోచిస్తున్నాడో క్యాలిక్యులేట్ చేస్తున్నాడు. ఆయన క్యాలిక్యులేషన్స్ ఆయనకు ఉంటాయి కదా. మా క్యాలిక్యులేషన్స్ మాకు కూడా ఉండాలి కదా. పాపం, నా కోసం నువ్వు అనవసరంగా బ్రెయిన్ పాడు చేసుకుంటున్నావు. నీ కోసం కాకపోతే ఇంకెవరి కోసం పాడు చేసుకుంటాను నందు. ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? అన్నయ్య అతని గురించి నన్ను ఆలోచించమన్నాడు. ఆయన మాటలు వింటుంటే అతన్ని ఇష్టపడుతున్నాడేమో అనిపించింది. థ్యాంక్స్. దేనికి? మీ అన్న చెల్లెలిద్దరూ నాకు రిస్క్ తగ్గించారు. అంటే అన్నయ్య నిర్ణయం నీకు నచ్చిందా? పెద్దవాళ్ళ మాట రెహమాన్ పాట అందరికి నచ్చుతాయి. మీ అన్న చెప్పినట్టు చెయ్యి, మనకి మంచే జరుగుతుంది. వస్తుంది సార్. చెప్పండి. నన్ను ఎవరు కన్విన్స్ చేయలేరు. ఐ అప్రిషియేట్ హిమ్. అలాంటి డైనమిక్ కుర్రోడు నా చెల్లెలికి ఎక్కడా దొరకడు. నా దగ్గర డబ్బుంది, వాడి దగ్గర దమ్ముంది. ఇంతకంటే నా చెల్లెలికి సెక్యూరిటీగా ఏం కావాలి? బాగా ఆలోచించండి సార్. తొందరపడితే వేసిన కాలు తీసిన తోలు అతికించడం కష్టం సార్. చెత్త కొటేషన్లొద్దు. చిన్నప్పటి నుంచి నా చెల్లెలికి అన్ని బెస్టే ఇచ్చాను. ఇప్పుడు కూడా ద బెస్ట్ ఇస్తాను. నా చెల్లెలు నా మాట కాదనదు. చిన్నప్పుడు స్కూల్కి వెళ్తున్నప్పుడు అన్నయ్య ఇక ఆపండి సార్. మీ చెల్లెలు గారు వెళ్ళిపోయారు. ఎలా ఉంది నా ఎమోషన్? అబ్బో, రోజుకి మీలో ఆర్టిస్ట్ అమితాబ్ బచ్చన్ కంటే హైట్ ఎదిగిపోతున్నారు సార్. మరి నా చెల్లెలు ఐశ్వర్యరాయ్తో పోటీ పడుతుంది సార్. ఎంతైనా నా చెల్లెలు కదా. నెక్స్ట్ ఇమీడియట్ గా వాడిని పిలిపించడమే సార్. కార్డులు కూడా కొట్టించేసి పెళ్లి చేసేద్దాం, పని అయిపోద్ది. కాడేయాల్సింది వాడికి సార్. మీరు అర్జెంట్ గా సీఐకి ఫోన్ చేసి వాడి క్రైమ్ ఫైల్ రెడీ చేయమని చెప్పండి. రే, నీకు ఇంత బ్రెయిన్ ఎక్కడిదిరా? ఇన్నాళ్ళుగా మీ దగ్గర పనిచేస్తున్నాను. మీ బ్రెయిన్ లో సగం నాకు రాదా? అంటే నాకు సగం పోయిందా? చూడు చందు, అన్నయ్య ఏం చేసినా ఏది సేఫో ఏది బెస్టో ఆలోచించి చేస్తాడు. అంతేలే. మీ అన్నయ్య నువ్వు ఒకటైపోయారు. మధ్యలో ఫూల్ అయింది నేను. నువ్వెలా ఫూల్ అవుతావు? అనవసరంగా నీ లవ్ స్టోరీలో నేనెందుకు ఎంటర్ అవ్వాలి? ఎందుకు టెన్షన్ పడాలి? నా మ్యాటర్ వదిలేసేయ్. ఇంతవరకు నువ్వెవ్వరిని లవ్ చేయలేదా? నేనా? లవ్వా? నమస్తే భయ్యా. ఓరిని మీరా? వీళ్ళంతా ఎవరు? నా మిసెస్. లవ్ మ్యారేజ్ భయ్యా. మమ్మల్ని లవ్ లోకి దించింది నువ్వే కదా భయ్యా. అయినా రౌడీ షీటర్ని లవర్ బాయ్ చేసింది నువ్వే కదనా? ఏంటి చందు, నీకింత మంది ఫాలోవర్స్ ఉన్నారు? అబ్బే, వాళ్ళ మాట వినకు. అబద్ధం చెప్పొద్దు. ప్రేమించే క్వాలిటీ లేకపోతే ఇంతమందిని ఎలా ఇన్స్పైర్ చేశావు? చెప్పు, ఎవరిని ప్రేమించావు? సారీ, ఇప్పుడు కాదు. టైం వచ్చినప్పుడు నేనే చెప్తాను. అంటే ఎవరో ఉన్నట్టే కదా. సరే, నువ్వు చెప్పేదాకా వెయిట్ చేస్తాను. ఓకే బాయ్. సార్, చెల్లెలు గారు వస్తున్నారు సార్. చెప్పింది గుర్తుందిగా? రే సార్, నిజంగా నీ ప్లాన్ వర్కౌట్ అవుతుందంటావా? ఎంత మాట. మాస్టర్ మైండ్ ని అనుమానిస్తున్నారా సార్? వచ్చేసింది. ఓకే రామ్మా, కూర్చో. అన్నయ్య, నీతో ఒక విషయం మాట్లాడాలి. ఏ విషయం అమ్మా? అదే అతని విషయం. నీ ఇష్టమే నా ఇష్టం, నీ నిర్ణయమే నా నిర్ణయం. మీరు ఈ మాట అంటారని అన్నయ్య గారికి ఎప్పుడో తెలుసమ్మా. తెలుసా? అదేనమ్మా, మనిద్దరం ఒకటేనని వాడి ఫీలింగ్. అంతే. అతని ప్రేమని నువ్వు గౌరవిస్తే నేను గౌరవించినట్టే అన్నయ్య. నువ్వు కూడా అతను ఎలా ఉంటాడో ఒకసారి చూస్తే బాగుంటుంది కదమ్మా. ఎలాగైనా ఉండని. చిన్నప్పటి నుంచి నువ్వు నాకేం కావాలన్నా ఇచ్చావు. నేనేది ఇష్టపడుతున్నానో నేను అడగకుండానే తెచ్చి నా ముందు ఉంచావు. అలాంటిది నాకు కాబోయే భర్త విషయంలో నువ్వు పొరపాటు చేస్తావన్నయ్య? ఎంత గొప్పగా కమిట్ చేస్తున్నావమ్మా. ఇందులో కమిట్ చేయడం ఏముంది? అన్నయ్య నా నవ్వులు చూస్తే మరిసిపోతాడు, నా కన్నీళ్లు చూస్తే కరిగిపోతాడు. అలాంటి అన్నయ్య మాట కాదంటానా? నా చెల్లెలికి నా మీద ఎంత నమ్మకమో చూసావురా. ఏంటి చూసేది? అన్న చెల్లెలిద్దరూ నటనలో నంది అవార్డు కోసం పోటీ పడుతున్నట్టుంది. చూసారా సార్, వాడెవడో తెలియనట్టుగా ఎంత బాగా ఎక్స్ప్రెషన్ ఇచ్చిందో. మీ చేతే మిమ్మల్ని పెళ్లి కమిట్ చేస్తుంది సార్. మన నెక్స్ట్ స్టెప్ ఏంటో ఏడ్చి చావు. వెంటనే ఆ సాలేగాని పిలిపించండి సార్.
కరెంటు కోత సమస్యని కాశ్మీర్ సమస్యలా చేసేలా ఉన్నాం. బావాని పిలిపించొద్దు సార్, చెల్లెలతో వాని పిలిపిస్తున్నానని చెప్పండి. రియాక్షన్ రేపు చూడండి. అమ్మా నందిని, అన్నయ్య చెప్పన్నయ్య. రేపు ఒకసారి ఆ అబ్బాయిని ఇంటికి పిలిపిద్దాం అనుకుంటున్నానమ్మా. నీ ఇష్టం అన్నయ్య. గట్ రెస్ట్ తీసుకో. ఈ రోజు నాకు చాలా థ్రిల్లింగ్ గా ఉంది సార్. ఇన్నాళ్ళు మీకు నేను ఇచ్చిన ఐడియాస్ కి రిజల్ట్ రాబోతుంది. నీకు ప్రమోషన్ కూడా రాబోతుంది. థ్యాంక్ యూ సార్. చంద్రమ్మా, అయ్యా, చెల్లెమ్మ ఎక్కడా? ఆ అమ్మాయి గారు పొద్దున్నే రెడీ అయి బయటికెళ్లారయ్యా. బయటికి. చూసారా సార్, నా ప్లాన్ ఎలా వర్కౌట్ అయిందో. డైరెక్ట్ గా వాడిని తీసుకొచ్చేసి. హాయ్ అన్నయ్య. హలో అమ్మా. అతను వచ్చాడా? అతనెవరు? అదే నీతో ఛాలెంజ్ చేశాడన్నావే అతను. అతను సరే, ఇతనెవరు? ఇతను నా బెస్ట్ ఫ్రెండ్ చందు. చందు మా అన్నయ్య. నమస్తే సార్. మన ప్రాబ్లం ఇతను కూడా చెప్పానన్నయ్య. పొరపాటున ఇతనికి దొరికింటే ఇతని చేతుల్లో అయిపోయేవాడే. ఇతనికి అతను ఎప్పుడు కనిపించలేదా? లేదు, అందుకే ఇతను అతన్ని చూడాలని వచ్చాడు. ఓహో. అతను ఎలా ఉంటాడు సార్? అడుగుతున్నాడుగా, చెప్పు. అతను ఎలా ఉంటాడంటే ఇంచుమించు మీ హైటే. కలర్ కూడా మీదే. అవునా? అచ్చు ప్రింట్ కుదిరేట్టుగా మీరు అతనిలాగే ఉంటారు, అతను మీలాగే ఉంటాడు. అసలు వాడు దొరికితే చంపేద్దాం అనుకున్నాను సార్. కానీ వాడు టైం బాగుండి మీరు పెద్ద మనసుతో వాడిని ఇష్టపడ్డారు. మీ మాట విని మీ చెల్లి కూడా వాడిని ఇష్టపడింది. ఇష్టపడ్డం అంటే ప్రేమిస్తుందనే కదా అర్థం. అంతేగా మరి. సార్ వాడు వస్తాడంటే ఉంటాను, లేదంటే మళ్ళీ వస్తాను. వెళ్ళి మళ్ళీ రావడం ఎందుకు, మళ్ళీ వెళ్ళడం ఎందుకు? ఇక్కడే ఉండిపోవచ్చుగా. కాఫీ తాగిల్లు బాబు. నందు, అబ్బాయికి ఇల్లు చూపించు. అలాగే అన్నయ్య. రా చందు. పద. పాపం సార్, మీ చెల్లెలు అమాయకురాలు మీలాగే. వాడు నేను వేరు వేరు అనుకుంటాను. వస్తున్నా నందు. సారీ సార్, ప్లానింగ్ లేదో తేడా వచ్చినట్టుంది. తేడా వచ్చింది ప్లానింగ్ లో కాదురా, నా లైఫ్. నువ్విచ్చిన చెత్త సలహాలు విని నా చెల్లెలి ప్రేమకి నేనే ఫౌండేషన్ వేసాను కదరా. మునిపోయింది ఏం లేదు సార్, ఇంకో కొత్త ప్లాన్ ఏదైనా. ఇంకో కొత్త ప్లాన్? నమస్తే సార్. నమస్తే రవీంద్ర. ఆ చందుగడికి సంబంధించిన కేసు ఫైల్ రెడీ సార్. ఆ కేసు డీటెయిల్స్, ఫోటోస్. ఎవ్రీథింగ్ ఇస్ ఇంపార్టెంట్. అన్నయ్య, చందుకి మన ఇల్లు బాగా నచ్చింది. ఇల్లేంటి, మీ అన్నయ్య కూడాను. అవును, అతను ఇంకా రాలేదా సార్? వచ్చేవాడే, ఎందుకు రాలేదో తెలియట్లేదు. మాకు ఇప్పుడే అర్థమైంది అతను ఇంకా రాడని. వచ్చినప్పుడు చెప్పండి, మళ్ళీ వస్తాను. ఉంటాను సార్, ఉంటాను. పదనందు. బాయ్ అన్నయ్య. నేను చూస్తుందంతా నిజమేనా సార్? అవును, నిజమే. డైరెక్ట్ గా బెడ్రూమ్ నుంచి వస్తున్నారు. మీరు కాంప్రమైజ్ అయ్యారా? కన్ఫ్యూజ్ అయ్యాం. అదే నిన్ను. అమ్మని, ఇంత పెద్ద మిస్ప్లానింగ్ జరిగిందా? ప్రాబ్లం పెద్దదై చేయి దాటిపోయింది. మీరేం టెన్షన్ పడకండి సార్. వాడి మెడలోంచాలంటే